హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. అందరూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకేనా? సరే. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. సో ఎవరికైనా సరే ఒరాకిల్ గైడెన్స్, ఏంజిల్ గైడెన్స్, కరెంట్ ఎనర్జీస్, జాబ్, కెరియర్, బిజినెస్, మీ ఫ్యూచర్ ఏంటి, ఓకేనా, మీ ఎనర్జీ ఏంటి అనేది తెలుసుకోవాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఇంకా అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సో సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ రికమెండ్ అవుతూ ఉంటుంది. సో నేను చెప్తూ ఉన్నాను, వీక్లీ ఒక 4 వీడియోస్ అయితే వస్తాయి. సరేనా? సరే, నాకున్న షెడ్యూల్ ప్రకారము నేను మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకే, సరే. మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. మీ పర్సన్ నేము, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ తలుచుకోండి. సో మీ పర్సన్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ పార్ట్నర్ది, మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఎవరి గురించి అయితే ఈ వీడియో చూస్తున్నారో, ఆ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్, ఆ పర్సన్ నేము, ఆ పర్సన్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఓకే, ఎంప్రెస్, 10 of Wands, ది స్టార్, 10 of Swords, 3 of Pentacles, 4 of Wands, 2 of Wands. ఓకే, సో ఈ కార్డ్స్ వచ్చేసి నేను క్లారిఫై చేస్తాను, టోటల్ ఓవరాల్ ఎనర్జీ చెప్తాను. సరేనా? ఓకే. సో ఇక్కడ వచ్చేసి క్లియర్గా కనిపిస్తుంది ఎనర్జీస్ వచ్చేసి ఎంప్రెస్, 10 of Wands, స్టార్, 10 of Swords. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు వచ్చేసి మీ అందానికి, మీ ఎమోషనల్, మీ నేచర్కి, మీ మదర్లీ నేచర్కి మీ పర్సన్ ఫిదా అండి. నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు, నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు అని బాధపడుతున్నారు. అంటే మీతో రిలేషన్షిప్ గ్రోత్ కోరుకుంటున్నారు ఇక్కడ. అండ్ మిమ్మల్ని, మీరు ఇంతకుముందు తనను ఎంత అన్కండిషనల్గా లవ్ చేశారో అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. మీరు తన లైఫ్లో ఉంటే, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉండేది, మీ ఇద్దరి జంట, అంటే మీ ఇద్దరి జోడీ ఎలా ఉండేది అని అనుకుంటున్నారు మీ పార్ట్నర్. వెరీ గుడ్. అన్నీ ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా వీళ్ళ లేట్ నైట్ థాట్స్ అన్నమాట. లేట్ నైట్లో ఇలా ఆలోచించారు. సో గ్రోత్ కోరుకుంటున్నారు, డివైన్ని ప్రే చేస్తున్నారు, దేవుణ్ణి ప్రే చేస్తున్నారు. ఓకేనా? సో ఇక్కడ వృషభ రాశి ఎక్కువ కనిపిస్తుంది, కన్యా రాశి కూడా. ఇంకా వీళ్ళు ఏంటంటే ఎంతకాలమైనా ఒక పర్ఫెక్ట్ టైము, ఒక రైట్ టైము వచ్చే వరకు వెయిట్ చేస్తూనే ఉంటాను. ఈ పర్సన్ డెస్టినీని ఎక్కువ నమ్ముతారు అన్నమాట, డివైన్ కూడా ఎక్కువగా నమ్ముతారు. సో పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. సో మా డెస్టినీ ఏదో ఒక రకంగా డివైన్ మమ్మల్ని కలుపుతుంది అని నమ్ముతారు అనమాట. అంటే తను ఒక మంచి, ఒక గుడ్ లక్ టైము, గుడ్ లక్ మూమెంట్ని, తన గుడ్ లక్ని నమ్ముతున్నారు. సో తన డెస్టినీ ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో, తన బ్యాడ్ కర్మ ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో, తన ఫేట్లో, తన తలరాతలో మీరుంటే ఖచ్చితంగా మీరిద్దరు కలుస్తారు అనే ఒక నమ్మకం. ఓకేనా? అనే ఒక నమ్మకంతోనే ఈ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. సో ఇక్కడ కుంభరాశి, వృషభ రాశి కూడా కనబడుతుంది. అంటే మీరు తన దృష్టిలో ఒక సెలబ్రిటీ అన్నమాట, ఒక వెలుగుతున్న తార అన్నమాట. ఓకేనా? సో మీకోసము వీళ్ళు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు మీ పర్సన్కి
ఆ రేంజ్‌లో కనబడుతున్నారు. ఓకేనా. అంటే ఒక హీలింగ్ ఎనర్జీ లాగా తన లైఫ్‌లో మనసులో ఒక సాంత్వన, ఒక ఆశ. ఓకేనా. సో వీళ్ళేంటంటే మీకోసం అయితే ఆశగా ఎదురు చూస్తున్నారని అయితే చెప్పొచ్చు. సో ఒక ఆశను రేకెత్తించేలాగా తన లైఫ్‌లో మీరు తను అలా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో. ఓకేనా. అంటే స్టాక్ చేస్తున్నారు. చాలా డేర్ అండ్ డాషింగ్‌గా ఉన్నారు. అంటే ఒక ఇంపేషెంట్‌గా ఉన్నారు. ఇంకా ఓపిక లేదు ఈ పర్సన్‌కి. ఇక ఇక్కడ దాకా ఓపిక పట్టి పట్టి ఉన్నారు. ఇప్పుడు యాక్షన్ మోడ్‌లోకి రావాలనుకుంటున్నారనమాట. ఓకేనా. అంటే యాక్షన్ తీసుకోవాలి అంటే మీ విషయంలో చాలా కరేజ్ కావాలి. చాలా ధైర్యం కావాలి. అది లేదు తనకి. తన మీద తనకే ఇక్కడ కోపం వస్తుంది. తనకు ప్రేమ ఉంది. ఎమోషన్స్ ఉన్నాయి. కానీ ఎందుకు స్టెప్ తీసుకోలేకపోతున్నాను. ఓకేనా. సో అంటే ఎందుకు అంటే యాక్షన్ తీసుకోలేకపోతున్నాను. ఎందుకు భయపడుతున్నాను. సో నేను ఎందుకు అన్నీ మనసులో ఆలోచించుకుంటున్నాను. యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతున్నాను చెప్పేసి ఏది ఏమైనా సరే డేర్‌గా త్వరగా యాక్షన్ తీసుకోవాలి నేను అనుకుంటున్నారు. ఓకేనా. ఇంకా అంటే తన మీద తనకి కోపంగా ఉంది. అంటే అట్లా ఉంటుంది తనకు. ఎందుకంటే రాత్రి పడుకునే ముందు మొదటగా మీ గురించే ఆలోచన. ఉదయం లేచిన తర్వాత కూడా వీళ్ళకు మొట్టమొదటిసారిగా మీ గురించే ఆలోచిస్తారు. ఓకేనా. సో ఇవి ఎవరి ఎనర్జీసో కానీ మీరే చూసుకోండి. సో అంటే ఇక్కడ చెప్తాను. ఇక్కడ అంటే మీరు అన్ని రకాలుగా ఒక ఫుల్ పర్సన్ అన్నమాట. ఓకేనా. అంటే మీ గురించి విపరీతంగా ఆలోచిస్తున్నారు. వీరి ఆలోచన మీరే మీతో జాబ్ ఆర్ బిజినెస్ పరంగా మీతో ఒక టీం వర్క్ కలిసి చేయొచ్చు. మీరు చాలా సపోర్టివ్‌గా అన్నమాట. అటు ఎమోషనల్ సపోర్టివ్ అండ్ ఒక బ్యాక్ బోన్ లాగా అంటే అన్ని రకాలుగా మనిషిని నిలబెట్టిన క్యాపబిలిటీ ఉన్న పర్సన్ ఎవరంటే మీరు. మీరు హార్డ్ వర్క్ చేస్తారు. టీం వర్క్ చేస్తారు. చాలా సపోర్టివ్‌గా ఉంటారు. ఎంకరేజ్ చేస్తుంటారు. మోటివేట్ చేస్తుంటారు. అండ్ ఒక మదర్‌లాగా తను ఒక లో ఎనర్జీలో ఉన్నప్పుడు, తను లోగా ఉన్నప్పుడు, ఎమోషనల్ అయినప్పుడు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు. లో ఎనర్జీలో ఉన్నప్పుడు వాళ్ళని మోటివేట్ చేస్తారు. మీరు తనను ఒక ఒక మనసుకి ఒక సాంత్వన వచ్చేలాగా చేస్తారన్నమాట. మోటివేట్ చేసి వాళ్ళ మైండ్‌ని ఒక హ్యాపీ మూమెంట్ తీసుకొస్తారన్నమాట మీరు. అంటే నువ్వు ఏదైనా చేయగలవు. నువ్వు చేస్తావని ఎలాంటి డౌట్స్ లేకుండా ఎంకరేజ్ చేసిన సిట్యుయేషన్స్ అన్నీ కూడా గుర్తొస్తున్నాయన్నమాట. అంటే మీరు మీ పార్ట్నర్‌ని ఎంకరేజ్ చేసినటువంటి సిట్యుయేషన్స్ అన్నీ గుర్తొస్తున్నాయన్నమాట. ఇలా మీ పార్ట్నర్ మీ గురించి ప్రతి విషయాలు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు డెఫినెట్‌లీ. ఓకేనా. సో ఇంకా ఇక్కడ మీ ఇద్దరికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కంపల్సరీ ఉండాలి. సో మీ ఇద్దరికి కమిట్మెంట్ ఇష్యూస్ కంపల్సరీ ఉండాలి. అందువల్లనే మీ ఇద్దరి మధ్య ఈ దూరం వచ్చింది అనేది కనబడుతుంది. కారణం ఏంటంటే ఆల్రెడీ ఈ పర్సన్ సమ్వేర్ మ్యారీడ్. సో దానికని ఈ పర్సన్ త్వరగా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఓ మై గాడ్. సో ఇది ఎవరి ఎనర్జీ చూసుకోండి. సో అదే ప్రాబ్లం ఇక్కడ. సో అడుగుతున్నారు కానీ ప్రేమ అంతా మీ మీదే ఉంది. తన అట్రాక్షన్ అంతా మీరే. మీకు సంబంధించిన ప్రతి విషయం తనకి ఇష్టమే. తను మీతో రీకాన్సిలేషన్ అవ్వాలని అనుకోకుండా డేర్గా యాక్షన్ తీసుకోవాలి. ఓకేనా. తను మీతో రీకాన్సిలేషన్ అవ్వాలి. సో ఎలాగైనా సరే డేర్గా యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. మేబీ తను ఆల్రెడీ మ్యారీడ్ అయినా కూడా నేను మ్యారేజ్ చేసుకుంటాను అనే ఒక డెసిషన్, ఒక అగ్రెసివ్లోకి వచ్చి ఇప్పటిదాకా లేని డేర్నెస్ ఇక్కడ ఏంటంటే మీరు చూస్తారు. ఇప్పటిదాకా లేని డేర్నెస్ మీరు చూస్తారు తనలో. అలా ఇప్పుడు మీరు అంటే ఏంటి ఇంత చేంజ్ ఈ పర్సన్లో అని నేను భయపడుతున్నాను ఇప్పుడు అనేది మీరు ఆలోచించుకుంటున్నారన్నమాట. అంటే ఆలోచించుకునే పరిస్థితి మీలో తీసుకొస్తారు వాళ్ళు. నేను రెడీగా ఉన్నాను, నువ్వు ఓకేనా అని. సో ఇప్పుడు మీరు టైం తీసుకోవాల్సి వస్తుంది. అండ్ అంటే తను లేట్ నైట్లో ఆలోచించేవన్నీ ఇవే అన్నమాట. అంటే ఈ పర్సన్ మానసికంగా చాలా ఆలోచిస్తున్నారు. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే డేర్ అండ్ డాషింగ్గా వచ్చి ఒక యాక్షన్ తీసుకుంటున్నాను, నువ్వు రెడీగా ఉన్నాను మీ పార్ట్నర్ అంటున్నారు.
వెరీ గుడ్, ఇది క్లెయిమ్ చేసుకోండి. ఈ పర్సన్ మైండ్ చాలా స్ట్రాంగ్ మైండ్ ఉన్న లాజికల్ పర్సను, ఎమోషనల్గా డిటాచ్డ్గా ఉన్న పర్సన్ అన్నమాట. ఇంకా వచ్చేసి వీళ్ళు ఏంటంటే, అట్లాంటి పర్సన్ మీ విషయంలో నన్ను అర్థం చేసుకో, నేను ఇంతే, మైండ్తో మాత్రం విపరీతమైన ఆలోచనలు ఉన్నాయి వీళ్ళకి. ఓకేనా. సో యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అని వీళ్ళు చెప్తున్నారు అన్నమాట. ఓకేనా. సో మీరు చాలా ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చారు. మీ పర్సన్ క్రాస్ రోడ్స్లో ఉన్నారు. ఒక పక్క తనను ఆపుతున్న సిచ్యువేషన్ ఏదో ఉంది. ఓకేనా. ఇంకోటి వచ్చేసి రెండో వైపు మీరున్నారు. తను మిమ్మల్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, ప్లాన్ చేస్తున్నారు. 2 చాయిసెస్లో ఒక చాయిస్ మిమ్మల్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు. ఏమంటే డెసిషన్ తీసుకునే సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అన్నమాట. ఓకేనా. సో యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఇన్ మై లైఫ్. యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఇన్ మై లైఫ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఓకేనా. సో ఏదేమైనా సరే రీకాన్సిలేషన్ అవ్వాలి, నన్ను అర్థం చేసుకో, నా మైండ్ సెట్ని, నా సిచ్యువేషన్ని, నా ఆలోచనలో నువ్వు అర్థం చేసుకో అని చెప్పేసి మీ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారు అన్నమాట. ఓకేనా. సో ప్లాన్ వేస్తున్నారు, డేర్ అండ్ డాష్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి. ఓకేనా. సో ఇవి వచ్చేసి ఎనర్జీస్ అండి. మరి ఎనర్జీస్ ఎవరో మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీకు ఒక 20-30% మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.